నేను ఇంట్లో ఉండినట్లయితే అతన్ని కూల్ డ్రింక్ తాగకుండా వెళ్ళనిచ్చేవాడిని కాదు. అంటే ఇది ఏమవుతుంది, ఒక సెంటెన్స్ మనం మాట్లాడుతుంటే అతను వచ్చాడు, ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వడానికి మన రిలేటివ్స్ వస్తారు కదా, రాగానే ఏదో కాఫీ కానీ ఒక కూల్ డ్రింక్ కానీ ఇస్తాం కదా, జనరల్గా మన హౌసెస్లో జరిగేదే కదా. అంటే ఎవరో వచ్చారు వెళ్ళారు, పాస్ట్ అయిపోయింది కదా, ఆ టైంలో మీరు లేరు, మీరేం చెప్తారు? ఏదైనా ఏమి తాగకుండా వాళ్ళు వెళ్ళారు అంటే ఇచ్చినా కూడా అంటే మీరేం చెప్తారు? నేను ఉండినట్లయితే అతన్ని కూల్ డ్రింక్ తాగనీయకుండా వెళ్ళనిచ్చేవాడిని కాదని చెప్తారు కదా. అంటే పాస్ట్ మాట్లాడుతున్నారంటే ఇఫ్ కండిషనే కదా, థర్డ్ కండిషన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఉండినట్లయితే అంటున్నారు, ఉండినట్లయితే అంటే ఏమవుతుంది గైస్? ఏమవుతుంది? అంటే ఏంటి? స్టేట్ ఆఫ్ బీయింగే కదా, స్టేట్ ఆఫ్ బీయింగ్ కండిషన్ అవుతుంది పాస్ట్ లో. అప్పుడు ఏం చెప్తారు? ఇఫ్ I had been in the house, in the house. ఓకే, దట్ టైం అని రాసుకుందాం. నేను ఇక్కడ తెలుగులో రాయలేదు దట్ టైం, ఆ టైంలో అని రాయలేదు నేను. దట్ టైం ఉండినట్లయితే అతన్ని కూల్ డ్రింక్ తాగకుండా వెళ్ళనిచ్చేవాడిని కాదు అంటే ఏం చెప్తారు? I would not let him. I would not let ఏమొస్తుంది? వుడ్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది కదా. I would not have let him go. కాజిటివ్ వర్బ్స్ అంటాం కదా, కాజిటివ్ వర్బ్స్. లెట్, ఓకేనా? మీకు మేక్, గెట్, లెట్, హెల్ప్ మనం కాజిటివ్ వర్బ్స్ నేర్చుకుంటాము, ఓకేనా? ఇక్కడ లెట్ హిమ్ గో, తాగకుండా వెళ్ళనిచ్చేవాడిని కాదు. ఐ వుడ్ నాట్ హ్యావ్ లెట్ హిమ్ గో. ఏంటిది? వితౌట్ హ్యావింగ్ కూల్ డ్రింక్, ఓకేనా? కూల్ డ్రింక్ అంటాం కదా. చూడండి గైస్, నౌన్ ఫ్రేజ్ వచ్చిందా మనకి? నేర్చుకున్నామా? కూల్ డ్రింక్, ఓకేనా? డిటర్మినర్ వచ్చిందా? ఐ వుడ్ నాట్ హ్యావ్ లెట్ హిమ్ గో, పంపించేవాడిని కాదు. వితౌట్ హ్యావింగ్ కూల్ డ్రింక్, తాగనీయకుండా. హ్యావింగ్ అనేది డ్రింకింగ్ వస్తుంది కదా, హ్యావింగ్ అనేది యూజ్ చేస్తుంది కదా, హ్యావ్, ఓకేనా? ఒక సెంటెన్స్ మేక్ చేసాము అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా, హ్యాడ్ బీన్, ఓకేనా గైస్? ఇప్పుడు నా దగ్గర నిన్న కెమెరా ఉండినట్లయితే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఉండేవాడిని. యాక్చువల్గా నా దగ్గర లేదు, నేను కలిగి లేను కదా నిన్న, పాస్ట్లో. అప్పుడు ఏం వెళ్ళిపోతాం? డైరెక్ట్గా ఏ కండిషన్లోకి వెళ్ళిపోతాము గైస్ చెప్పండి? థర్డ్ కండిషన్. ఇప్పుడు ఇది థర్డ్ కండిషన్ ఏంటిది? ఇది నా దగ్గర ఉండినట్లయితే ఏంటిది అది? స్టేట్ ఆఫ్ పొజిషన్. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ ఒక్క సెంటెన్స్కి అయిపోకూడదు మనకి. నేను నేర్పించే విధానం కూడా అదే, ఒక్క సెంటెన్స్ స్టేట్ ఆఫ్ పొజిషన్ మీకు తెలియాలి కదా, మీ మైండ్లో పడిపోవాలి. ఇది ఈ కండిషన్, ఈ రెండు ఆలోచించాలి మీరు. ఇఫ్ కండిషన్ మాట్లాడాలంటే ఓకే ఇది థర్డ్ కండిషన్కి వెళ్తుంది, ఇది స్టేట్ ఆఫ్ పొజిషనా, స్టేట్ ఆఫ్ యాక్షనా, స్టేట్ ఆఫ్ బీయింగా? ఫస్ట్ ఆలోచించాల్సింది ఇదే, ఈ రెండు ఆలోచించాలి మీరు, ఓకేనా? ఇది మైండ్లో పడిపోయింది అనుకోండి, ఇంకా ఈ ఒక్క సెంటెన్స్ కాదు కదా, మన జీవితంలో ఇంకా ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి కదా, ఓకేనా? ఇప్పుడు ఎలా చెప్తాము? I had a camera. Had a camera. I would have. Made a short film. మేక్ మేడ్ అయిపోతుంది కదా, V3 అవుతుంది. వుడ్ హ్యావ్ అనేది కామన్ కదా, తర్వాత V3 అవుతుంది. మేక్ ఏమవుతుంది? తయారు చేయడం, మేడ్ అయిపోతుంది కదా. వుడ్ హ్యావ్ a షార్ట్ ఫిల్మ్. I would have made a short film. అంతే కదా, ఆ షార్ట్ ఫిల్మ్ ఒక చేసాం, అయిపోయింది. ఈజీ అయిపోయిందా లేదా? ఇఫ్ కండిషన్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. తీసి ఉండేవాడిని ఉండినట్లయితే, వెళ్ళినట్లయితే అవసరం లేదు కదా.
ఆమె అక్కడికి వెళ్ళి ఉండకపోయినట్లయితే ఆమె అవమానానికి గురి అయ్యేది కాదు. అంటే ఆమె నిన్న వెళ్ళింది, పాస్ట్. ఆమె వెళ్ళి ఉండకపోయినట్లయితే అవును సార్. ఆమె అవమానానికి గురి అయ్యేది కాదు. అంటే ఇదే కండిషన్లోకి వెళ్ళిపోతుంది. తొందరగా చెప్పాలి గైస్. State of థర్డ్ being. కండిషన్. State of being. థర్డ్ థర్డ్ కండిషన్ స్టేట్ ఆఫ్ కండిషన్ మేడం చెప్పండి. స్టేట్ ఆఫ్ బీయింగ్ అండి. స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ యాక్షన్. వెళ్ళి Yeah, ఉండినట్లయితే state of action. వెళ్ళి ఉండకపోయినట్లయితే వెళ్ళి ఉండేటైతే ఎస్ సార్. వెళ్ళడం కాబట్టి if యాక్షన్ అండి. if she హ్యాడ్ uh, gone to there. had not gone నాట్ గాన్. Had not gone to there. to వస్తుందా? Gone to there. to దేరా దే గాన్ There సార్. టూ అని There చెప్పారు sir. మీరు. టూ రాదు సార్. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ గాన్ దే, ఎందుకంటే యాడ్వర్బ్ కదా ఇది. యాడ్వర్బ్ ముందు Okay. ప్రిపోజిషన్స్ రావు. మీకు చెప్పాను కదా ఒకసారి క్లాస్లో. అవును సార్. చెప్పారు చెప్పారు సార్. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళి ఉండకపోయినట్లయితే ఏమయ్యేది? ఆమె అవమానానికి గురి అయ్యేది కాదు. అప్పుడు ఏం చెప్తాం? ఆమె అంటే షీ She would not have షీ వుడ్ నాట్ హ్యావ్ insulted. ఇన్సల్టెడ్. అంతేనా కిరణ్? అంతే మేడం కదా సార్. ప్రసాద్ గారు, షీ వుడ్ నాట్ హ్యావ్ అవమానం అంటే ఇన్సల్టెడే. V3 కరెక్ట్ చెప్పారు. బట్ Insulted. ఇది కరెక్ట్ అయిందా? Ye- ఎందుకంటే Been sir. ఎందుకు? Would have been. ఎందుకు ఆమె అవమానానికి గురి అయ్యేది కాదు అంటే ఆమె తీసుకుంది అవమానం కదా. State of being and state of being. స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదు సార్ ఇది. షీ అవమానానికి గురైంది కదా సార్. గురి అయ్యింది అంటే ఏంటి? ఆమె రిసీవ్ చేసుకుంది ఆ అవమానం అనేది. ఆమె చేయలేదు అవమానం. ప్యాసివ్ వాయిస్ ఇది. ఓకే సార్. ఇప్పుడు ఆమె అవమానం చేసింది అనుకోండి సార్, షీ ఇన్సల్టెడ్ హిమ్ అంటే ఆమె అతన్ని అవమానించింది. షీ వాజ్ ఇన్సల్టెడ్ అంటే ఏంటి? Yes, sir. ఆమె అవమానానికి గురి అయ్యింది, రిసీవ్ చేసుకుంటుంది. ప్యాసివ్ వాయిస్ అంటే అదే కదా. ఇక్కడ Okay, మనం sir. కండిషన్ రిజల్ట్ చెప్తున్నాము. ఉండే అయ్యేది కాదు, ఆమె అవమానానికి గురి అయ్యి ఉండేది కాదు. రిజల్ట్ షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్. ఓకేనా Have been in- ప్రసాద్ గారు? Okay, బీన్ అనేది ఎప్పుడు Okay, sir. స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదు, ప్యాసివ్ వాయిస్ కాదు. అతను జాబ్ మానేసి ఉండకపోతే అంటే ఏంటి? ఇఫ్ హీ He had not Had రిజైన్డా? resigned. Yeah. resigned Is the రిజైన్డ్ హిస్ జాబ్. job. వన్ హీ వుడ్ హ్యావ్ ఎవరండి? అంతే సార్. గాటెన్ married her. మ్యారీడ్ అనేది ఏమవుతుంది? యాక్టివ్ Married. కదా. Yeah. అవును సార్. మ్యారీడ్ Her. మ్యారీడ్ హరా? Yeah. ఎవరండి? విత్ హర్ రాదు, టు హర్ వస్తుంది. ప్రెసెంట్ నుంచున్నది సార్. Second condition. Third. Second condition. సెకండ్ కండిషన్ అంటే ఇమాజిన్ చేస్తున్నాం మనం. వాళ్ళకి ఆస్తి ఉన్నట్లయితే ఈ పెళ్ళికి ఒప్పుకునేవాళ్ళు, అంతే కదా. Yeah. వాళ్ళకి ఆస్తి లేదు కదా, ఉండినట్లయితే అంటున్నారు. ప్రెసెంట్లో నుంచొని మాట్లాడుతున్నాం. అవును సార్. ఓకేనా సార్? మేడం ఓకే సార్. ఓకే సార్. ఎలా చెప్తాం చెప్పండి. They had- అంటే ఇప్పుడు సెకండ్ కండిషన్ అని తెలిసింది. ఇదేంటిది? వాళ్ళకి ఆస్తి ఉన్నట్లయితే అంటే కలిగి ఉండినట్లయితే అంటే ఏంటిది? Position. If we had పొజిషన్. State of position. ఇఫ్ దే if we had If they had. హ్యాడ్ ప్రసాద్ గారు ఇదే చెప్తున్నారు. ఇఫ్ దే హ్యాడ్ మళ్ళీ ఇంకో హ్యాడ్ వస్తుందా సెకండ్ కండిషన్లో? లేదు సార్. లేదు సెకండ్ కండిషన్ లో రాదు. ఇఫ్ దే హ్యాడ్ Had ప్రాపర్టీ అని properties. చెప్తున్నా, ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు, లేదంటే సో మచ్ మనీ అని So చెప్పొచ్చు. much money. అని ప్రాపర్టీస్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, తప్పేం లేదు. ఓకే సార్. ఇఫ్ దే హ్యాడ్ సో మచ్ మనీ ఏమవుతుంది? వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకునే వాళ్ళు. దే They would have వుడ్ హ్యావ్ వస్తుందా? యాక్సెప్ట్ చేసేవారు కదా సార్. దే వుడ్ యాక్సెప్ట్. ఒప్పుకునేవాళ్ళు. They would accept దిస్ This. మ్యారేజా? ఈ మ్యారేజ్. దిస్ మ్యారేజ్. దిస్ మ్యారేజ్ అంతే కదా గైస్. Yeah. వుడ్ యాక్సెప్ట్ దిస్ మ్యారేజ్. ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ అయినట్లయితేనా మనం అందరం దెబ్బలు తినేవాళ్ళం. అంటే ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రెసిడెంట్లో నుంచి చెప్తున్నాం, ఇమాజిన్ చేస్తున్నాం Yeah. కదా. అప్పుడు ఏం చెప్తాము? ఇదేం కండిషన్లోకి వెళ్తుంది ఇమాజిన్ చేస్తుంటే?
సెకండ్ కండిషన్. ఇంకా ఏంటిది ఇది? స్టేట్ ఆఫ్ బీయింగా, స్టేట్ ఆఫ్ పొజిషనా, స్టేట్ ఆఫ్ యాక్షనా? ఆమె గర్ల్ ఫ్రెండ్ అయినట్లయితేనా స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా. స్టేట్ ఆఫ్ బీయింగ్. అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ షీ he వర్ హిస్ గర్ల్ ఫ్రెండ్, హిస్ గర్ల్ ఫ్రెండ్, his girlfriend. మనం అందరం దెబ్బలు తినేవాళ్ళం అంటే మనం రిసీవ్ చేసుకుంటాం అంటే ఆ కొట్టేవాడు ఎవరో ఉన్నాడు కదా. We would, yeah. They We would, would We would have beaten. have రాదు కదా. Okay, we would beaten. వుడ్ బి బీటెన్. would beaten. ఇది ప్యాసివ్ వాయిస్. వి వుడ్ బీట్ అన్నాం అనుకోండి, వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఓకేనా గైస్? రిజల్ట్లో ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది, వుడ్ ప్లస్ V1 వస్తుంది. కానీ ఇక్కడ ఏంటిది? రిసీవర్ అయిపోయింది. ఏంటి? ప్యాసివ్ వాయిస్ వాడాలి. మనం చేయట్లేదు, మనం కొట్టము, మనం దెబ్బలు తింటాము. అప్పుడేమవుతుంది? దాని యొక్క ప్యాసివ్ వాయిస్ రాయాలి, అంతే కదా.